ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం. ఈరోజు మరొక కార్యక్రమం మా సోదరులు మరి ఇటు పక్కన ఉన్న రాజ్ ఠాకూర్ గారు, అటు పక్కన ఇంకో ఆయన ఉంటాడు విజయ రమణారావు గారు, ఇద్దరు బలవంతులు, నేనేమో మరి బక్కగా ఉన్నదే. ఇద్దరు కలిసి ఒకటి కాకుండా ఒకటి పని కావాలని నిరంతరం వెంబడి పడతా ఉంటారు. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతి యువకుల గురించి, అన్నా నువ్వు ఐటీ రంగానికి సంబంధించిన మంత్రి ఉన్నావు, మన గోదావరి కనిలో ఉన్న నిరుద్యోగులకు ఏదైనా చేయాలంటే అదృష్టవశాత్తు మరి విజయ రమణారావు గారి నియోజకవర్గంలో ఆలోచన చేసినాం. ఒక రూరల్ టెక్నాలజీ సెంటర్ అని సాఫ్ట్వేర్ సంస్థను తీసుకొచ్చాలని ఆలోచన చేసినాం. ఆ క్రమంలో ఆ సందర్భంలో మీటింగ్లో మా రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. మేము బిల్డింగ్ ఇస్తామని చెప్పి ఆ సాఫ్ట్వేర్కు సంబంధించిన సంస్థకు సంబంధించిన యజమానికి చెప్పి ఈరోజు రామగుండంలో ఒక నెల రోజుల లోపల 100 మందితో ఉద్యోగాలు ఇచ్చే ఒక సంస్థను ఏర్పాటు చేయబోతా ఉన్నాము. దాంట్లో రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దాని తర్వాత ఈ రూరల్ టెక్నాలజీ సెంటర్లో 1 సంవత్సర కాల హేమలోనే 1000 మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ప్యారలల్గా కూడా పెద్దపల్లిలో కూడా చేపట్టే కార్యక్రమాలు చేస్తాయి, బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉన్నా. రూరల్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేసే క్రమంలో ఇప్పుడే కలెక్టర్ గారు కూడా 10 ఎకరాలు పెద్దపల్లి సుల్తానాబాద్ దగ్గర ఎంపిక చేయటం జరిగింది. ఈరోజు ఒక ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం, ఎక్కడ కూడా వెనకాడం. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత నిర్లిప్తతతో ఉండదు. ఒక ప్రక్కన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు భర్తీ చేయాలనే ఒక అంశంతో పోతా ఉన్నాం. ఖాళీలను భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ప్రైవేట్ రంగానికి సంబంధించిన నైపుణ్యం పెంచే కార్యక్రమంలో ఈరోజు సింగరేణి సంస్థకు సంబంధించి పెద్దలు భట్టి గారి ఆదేశంతో సిఎండి గారు నిజంగానే ప్రోయాక్టివ్తో పనిచేయడంతో ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేసుకొని నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం రాజ్ ఠాకూర్ గారు చేసిన కార్యక్రమాన్ని నేను అభినందిస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మనకు కావాల్సింది పిల్లలకు ఉద్యోగం. మీ అందరి పిల్లలు అందరు డిగ్రీలు చేసినరో, ఇంజనీరింగ్ చదువుకున్నారో, బీకామ్ చేసినరో, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. ఉపాధి పరంగా నైపుణ్యం పెంచినప్పుడే వారికి ఉపాధి దొరుకుతుందని మొన్ననే మీరు అందరు చూసినరు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదే విధమైన స్కిల్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మా సోదరులు రాజ్ ఠాకూర్ గారు చేసే ప్రయత్నంలో సింగరేణి వాళ్లకు చేయూతనిచ్చి భట్టి గారు ముందుకు నడపటం, ప్రధానమైన స్కిల్ సెంటర్ను ఇప్పుడే ప్రారంభోత్సవం చేశారు వారి చేతుల మీదుగా. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు నేను